ఊరికొచ్చాం కదా సమ్మరు ఏం చేయాలో అర్థం కాక మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నాం ఎందుకని స్విమ్మింగ్‌కి వెళ్దామని ప్లానింగ్‌తో నేను, లడ్డుగాడు, జెస్సీగాడు వెళ్తే ముగ్గురం కలిసి స్విమ్మింగ్‌కి వెళ్ళాము. జెస్సీగాడు స్విమ్మింగ్ అంటే వాడు తూములో కొడతాడు కానీ బాగా ఎప్పటిదాకా కొట్టలేదనమాట. వాడికి ఎలాగైనా నేర్పని చెప్పి తీసుకొచ్చాను. ఫస్ట్ వాడు ఏం నేర్చుకోకుండా ఉన్నాడు. సో నేను ఫస్ట్ జంప్ చేసి ఇలా కొట్టాలిరా అని చెప్పి నేర్పించాను. మామయ్య నాకేం వద్దు నాకు నేర్చుకొని అన్నాడు. సర్లే వద్దులే అని చెప్పి సైలెంట్‌గా పైన ఉండి వీడియోలు తీసుకోమమ్మని చెప్పి వీడియోలు తీపిచ్చాను వాడితోనే. ఈ వీడియో క్లిప్స్ అది తీసింది కూడా జెస్సీగాడు అనమాట నా ఫోన్‌లో. తర్వాత నేను, లడ్డుగాడు వచ్చి గేమ్ ఆడుతుంటే ఈత ఆడుకుంటుంటే కొంతమంది పిల్లలు వచ్చి అన్న మేము కూడా ఆడతాం చెప్పి సరే దిగండిరా బాబు మీకు ఈత ఎవరికి వచ్చి దిగండి అని చెప్పి ఈత వచ్చిన అందరూ దిగారు. ఒకడు ఈత రాదని చెప్పేసి వాడు డబ్బాలు కడుతుంది వాడు నేర్పించాను ఈత. సో నెక్స్ట్ ఎవరికి ఈత వచ్చి అందరికి వాడు ట్రైనింగ్ ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా కొట్టాలి ఈ విధంగా కొట్టాలి ట్రైనింగ్ ఇచ్చాను. పర్లేదు బాగానే కొట్టాను నేను చూసుకున్నట్టు అనిపించింది ఫస్ట్లో ఏ విధంగా ఈత నేర్చుకున్న ఆ విధంగా. సో తర్వాత మేమిద్దరం నేను, లడ్డుగాడు కాసేపు ఇద్దరం తమ్ముడు అయితే కాదు నాకు వాడితో కాసేపు ఆడుకుంటా వాడితో ఇది చికాకు అది చిక్క చాలా రోజులతో వచ్చాము వాడితో ఎట్లా ఆడుకోవాలని చెప్పి ఆడుకున్నాను. తర్వాత వాడి మీద నీళ్ళు చల్లటం నీళ్ళు వేయటం నేను బాయిలు నిలబడుకుంటా వాడి మీద చేయడం వాడిని చికచికా చేస్తాను మా అన్నయ్య నేను పోతాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరేనా నువ్వు పైకి ఎక్కువ నేను దిగుతాను అని చెప్పేసి లాస్ట్ ఫైనల్ టచ్ ఇచ్చాను. సో ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ బాయ్.